ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోపల దాత్రి నా మీద ఎంత కోపంగా ఉందో ఏంటో. యాక్చువల్గా చాలా రోజుల నుంచి నా మనసులో దాచుకున్న మాటని నీకు చెప్పడానికే వచ్చాను. అంత కష్టపడి దాచుకున్నావంటే ఖచ్చితంగా సీక్రెటే అయి ఉంటుంది. అదెందుకు ఇప్పుడు నాకు చెప్పడం? నీ దగ్గరే ఉంచుకో. ఏంటి కేదార్, ఇప్పుడు కూడా జోక్ చేస్తున్నావు? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే. నేను ఇక్కడ జోక్ చేశాను తల్లి, నీ వల్ల నా బతికే జోక్ అయిపోయింది. ఏదో అంటున్నావు? నేను ఏమంటే నీకెందుకు, ఏదో చెప్పాలనుకున్నావు కదా, అది చెప్పు. చెప్పు మేఘనా. ఇదిగో అమ్మాయి, స్టవ్ మీద పాలు పెడితే పొంగు రావమ్మాయి. స్టవ్ ఆన్ చేసే వస్తాయి. సారీ బామ్మగారు, చూసుకోలేదు. అయినా నువ్వేంటమ్మాయి గోడ మీద బల్లిలా ఎప్పుడు మా కేదాన్ని అంటి పెట్టుకునే తిరుగుతున్నావు? అంటే పెళ్లి కాని అమ్మాయి కదా, అలా పెళ్లి కాని అబ్బాయితో చనువుగా ఉంటే నీకే ఇబ్బంది అని చెప్తున్నాను. రేపు కేదారికి పెళ్ళైపోతే మీరిద్దరు ఇలానే కలిసి ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? పెళ్ళాక తిరిగితే ఏమనుకుంటారు బామ్మగారు? భార్య భర్త అనుకుంటారు, అంతే కదా. పెళ్ళైతే అంటే నీకు కేదారికి అని కాదు, నీకు వేరే వాళ్లతో, కేదారికి వేరే వాళ్లతో, అంటే మా మేఘన లాంటి అమ్మాయితో అంటున్నాను. మేఘన అక్కడ ఏం విధ్వంసం చేస్తుందో ఏంటో. కౌశికి వదిన కానీ డౌట్ వస్తే నిజం చెప్పేదాకా అస్సలు ఊరుకోదు. ఇప్పుడు ఈ బామ్మగారిని దాటి నేను కేదార్ దగ్గరికి ఎలా వెళ్ళాలి? బామ్మగారు, మీరు పాలు చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆగమ్మాయి, కాఫీ చేసిస్తానని ఎక్కడికి వెళ్తున్నావు? మా వదిన పిలుస్తున్నారు బామ్మగారు, ఇప్పుడే వచ్చేస్తాను. ఆగమంటుంటే కౌశికి పిలుస్తుందా? ఎక్కడా? నాకేం వినిపించలేదే. అంటే మీకు వయసు అయిపోయింది కదా, అందుకే మీకు వినిపించలేదనుకుంటా. నాకు చాలా బాగా వినిపిస్తుంది. సరేనా? వస్తున్నా వస్తున్నా. అయ్యయ్యో, అమ్మాయి అమ్మాయి అమ్మాయి, ఏంటిది? మేఘనా కేదారు బయట మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఏంటి ఇంత కంగారు పడిపోతుంది? ఈ అమ్మాయి లెక్క తేల్చాలి, లెక్క తేల్చాలి, అంతే. నువ్వు చెప్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? తీసుకో. అమ్మా, తీసుకో కేదార్. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకో. ఏంటిది? నా మనసులోని మాట. లవ్ లెటర్. ఐ లవ్ యూ కేదార్. మంచి పని అయింది. నా ఇష్టాన్ని మాటల్లో చెప్తే ఈ జన్మ సరిపోదు. నీ మాట, నీ చూపు, నువ్వు వేసే జోక్స్ అన్నీ నాకు చాలా ఇష్టం. నీతో కొన్ని రోజుల జర్నీయే ఇంత బాగుంటే ఇంకా లైఫ్ లాంగ్ ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. మేఘనా, నాకిలా
వచ్చేసింది. నాకు తెలుసు నీకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. నేను నానమ్మ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. నీ ఆన్సర్ ఒక లెటర్లో రాసి ఈ గ్రీటింగ్ కార్డులో పెట్టు. ఆ, ఆ, లేట్ చేయకు. నీ కోసం, నీ ఆన్సర్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటా. అదే రండి. దాత్రి, నిజంగా నాకు దీని గురించి ఏం తెలియదు దాత్రి. ఒట్టు. నిన్నిలా కాదు, నువ్వురా. దాత్రి, రా. దాత్రి, దాత్రి ప్లీజ్, నువ్వు రా నేను చెప్తాను. చెప్పేది విను. దాత్రి ప్లీజ్, దాత్రి, 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 దాత్రి. ఏమైంది? ఏం లేదు. యాక్టింగా? ఆ, నిన్ను నిజంగానే ఇవాళ పెళ్లి చూపులు జరగొచ్చేమో. ఆ, ఆహా, పొద్దున నువ్వు పెళ్లి చూపులన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నీ సోకులంతా నీ మేఘన కోసమని. ఆ, మా మేఘన ఏంటి? ఆహా, మై ఓన్లీ లవ్, మై వరల్డ్ ఇస్ వేర్ యు ఆర్. ఏంటిది? ప్రామిస్ గా చెప్తున్నా, మేఘన ఇవాళ వస్తుందని గాని ఇలా ప్రపోజ్ చేస్తుందని గాని నాకు తెలీదు. నీకేం తెలీదు, నువ్వేం చేయలేదు. కానీ మేఘని నిన్ను ప్రేమించి నీకు లెటర్ రాసిందంతేనా? నువ్వెంత వెటకారంగా అడిగినా అదే నిజం. మరైతే నువ్వు తనని ప్రేమించట్లేదని మేఘనకు నువ్వు అక్కడే ఎందుకు చెప్పలేదు? చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చింది? నేను మేఘన ఇచ్చిన షాక్ లోంచి తేరుకుని మాట్లాడేలోపు చెప్పేసి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది కదా. పో కేదార్, నీ దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంది. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు దాత్రి. మేఘనది చిన్నపిల్లల మనస్తత్వం తెలుసు కదా. ఎప్పుడైనా తనని దాటి వేరే వాళ్ళని చూస్తేనే కదా అవతలి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మనసులో ఏముందో తెలియడానికి. ఏదో చిన్నపిల్ల మనసులో మాట చెప్పింది. పెద్దదానివి నువ్విలా అపార్థం చేసుకోవచ్చా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.